హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్రిక్ మంకీ. మీకు తెలుసు మనం క్రిక్ మంకీ యూట్యూబ్ ఛానల్లో క్రికెట్ గురించి మాట్లాడుకుంటాం. ఈ వీడియోలో కూడా అదే చేయబోతున్నాం. ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఈరోజు మ్యాచ్ జరిగింది కదా, ఆ మ్యాచ్ ని మనం ఈ వీడియోలో రోస్ట్ మాటం చేయబోతున్నాం. ఈ మ్యాచ్ వచ్చిన ప్రతి ఒక్కరికి హ్యాపీడెస్ క్రికెట్ మ్యాచ్ గుర్తొచ్చుంటుంది. హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్న ఈ మ్యాచ్ లో కేకేఆర్ అచ్చం హ్యాపీడెస్ హీరోల స్ట్రాటజీని వాడినట్టు కనిపించింది. కేకేఆర్ స్పిన్ లో బంతిని గింగిరాడి తిప్పేశారు. బ్యాట్స్మెన్ అంతా కూడా టచ్ చేస్తే 4 పోవాలి లాంటి బ్యాట్ల తెచ్చుకున్నట్టు బంతిని బౌండరీ దాటించేశారు. అదే టైంలో ఢిల్లీ ప్లేయర్లు అసలు ఆడడమే తెలీదు, గుర్తులేదు అన్నట్టు బౌండరీలు దేవుడెరుగు. కనీసం క్రిజ్లో నిలబడడానికి నానా కష్టాలు పడ్డారు. ఈడెన్ గార్డెన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పంత్ భారీ స్కోర్ చేసేసి కేకేఆర్ ను వాళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే ఓడించాలని ప్లాన్ వేశారు. పెద్ద ప్లానింగే. ఇది పసిగట్టిన కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఈ ప్లాన్ కు విరుగుడు వేసేయాలని చేసేశాడు. శ్రేయాస్ ప్లాన్ ఉన్న కేకేఆర్ బౌలర్లు ఇరగదీశారు. ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ని ఢిల్లీ బ్యాటర్లు కనీసం అర్థం చేసుకోలేకపోయారు. యంగ్ పేసర్లు వైభవ్ అరోరా, హర్షిత్ రాణా కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి చెరువు 2 వికెట్లు తీసుకున్నారు. కేకేఆర్ బౌలర్స్ రెచ్చిపోతుంటే ఢిల్లీ బ్యాటర్లు బ్యాట్ పట్టుకోవడమే మర్చిపోయినట్లు ఆడారు. మామూలుగానే 5 రన్ క్రికెట్ ఆడే పృథ్వీ షా, బంతి కనబడితే బౌండరీలు బాధిందుకు ట్రై చేస్తున్న జేక్ ఫ్రేజర్ ఇద్దరు కలిసి కేకేఆర్ బౌలర్లకు చుక్కలు చూపిస్తారనుకుంటే పుట్టుక్కుని అవుట్ అయిపోయారు. ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ పెద్దగా ఆడిందే లేదు. కెప్టెన్ కాబట్టి పంత్ కాసేపు క్రిజ్ లో ఉన్నాడు, కానీ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో పంత్ కూడా పెద్దగా స్కోర్ చేయకుండానే పెవిలియన్ కు వచ్చేసాడు. చివరిలో బ్యాట్ పట్టుకొచ్చిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 35 రన్స్ చేసి నాట్అవుట్ గా ఉన్నాడు. కానీ మిగతా బ్యాటర్లో కనీసం కుల్దీప్ స్థాయిలో కూడా ఆడలేకపోవడం చూసిన ఫ్యాన్స్ అనుకుంటూ తెగ ఫీల్ అయిపోయారు. ఏదైతేనో కింద మీద పడి 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 153 రన్ చేసింది ఢిల్లీ. ఈ 153 పరుగుల స్కోర్ ను డిఫెండ్ చేసుకోవాలంటే కేకేఆర్ ఓపెనర్ సునీల్ నారాయణ్ సాధ్యమైనంత త్వరగా అవుట్ చేయాలని ఢిల్లీ అనుకుంది. దీంతో ఈ ప్లాన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలా అని ఢిల్లీ కెప్టెన్ పంత్ ఆలోచిస్తున్న టైంలో అంటూ వచ్చిన అక్షర్ పటేల్ నారాయణ్ చిటికలు అవుట్ చేశాడు. నారాయణ్ అవుట్ అవడంతో పంత్ ఆనందం అంతా ఇంత కాదు. కానీ ఇది చూసిన మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ కి ఇది నచ్చలేదు. నారాయణ్ అవుట్ చేసినందుకే పగ తెచ్చుకున్నట్లు ఢిల్లీ బౌలర్లను ఉతికారేశాడు. ఎడాపడా బౌండరీలు బాధేశాడు. అయితే బౌండరీలతో రెచ్చిపోతున్న సాల్ట్ కూడా మళ్ళీ అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. కానీ సాల్ట్ అవుట్ అయ్యే టైంకి ఢిల్లీకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. విచిత్రం ఏంటంటే నారాయణ్ కంటే సాల్టే ముందు అవుట్ అవ్వాలి. ఇన్నింగ్స్ 2వ ఓవర్లోనే ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయిన సాల్ట్ బంతిని గాల్లోకి లేపాడు. కానీ ఆ క్యాచ్ ఢిల్లీ ప్లేయర్ విలియమ్స్ వదిలేశాడు. ఈ లైఫ్ తోనే తర్వాత సాల్ట్ రెచ్చిపోయాడు. దీనికి తోడు ఈ మ్యాచ్ లో మన ఢిల్లీ ప్లేయర్ల ఫీల్డింగ్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. బౌండరీ వద్ద చెత్త ఫీల్డింగ్, బంతి కాళ్ల మధ్య నుంచి బౌండరీ పోతున్నా సరే దాన్ని ఆపలేక నానా తంటాలు పడ్డారు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఫీల్డింగ్ నిజంగా ఏదో గల్లీ క్రికెట్ లో ఆడుకుంటున్న ప్లేయర్ల కంటే దారుణంగా ఉంది. చివరికి ఏదైతేనే సాల్ట్ కూడా అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఫైనల్ గా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్వర్ ఇద్దరు కలిసి నిదానంగా ఆడుతూ జట్టును విజయం తీసుకెళ్లి ఎలాగోలో కష్టపడి 16.3 ఓవర్లలో జట్టును గెలిపించారు. అంటే 15 బంతులు మిగిలి ఉండగానే కేకేఆర్ టార్గెట్ చేసేసింది. ఢిల్లీ బౌలర్ లో జస్ట్ అక్షర్ పటేల్ 2 వికెట్లు తీసి పర్వాలేదు అనిపించాడు. ఇక మ్యాచ్ చివర్లో బ్యాటింగ్ హెవెన్ అని పిలుచుకున్న ఈడెన్ గార్డెన్స్ లో ఈ స్కోర్ తో ఎలా గెలుద్దాం అనుకున్నారా అయ్యా అని పంత్ని అడిగితే గెలవాలని ఆశుంటే చాలదా మావా అని మ్యాడ్ మూవీలో హీరో స్టైల్లో పంచ్ డైలాగ్ చెప్పాడు. సో ఏదేమైనా ఇలాంటి ఆటతో ఢిల్లీ ప్లే ఆఫ్ చేరాలంటే ఇలాంటి అద్భుతాలన్నీ జరగాల్సిందే. ఇది వాటి ఢిల్లీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ రోస్ట్ మాట. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీనికి ఒక లైక్ కొట్టేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి క్రికెట్ రోస్టింగ్ వీడియోల కోసం మా క్రిక్ మంకీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీకు కూడా ఏదైనా క్రికెట్ టాపిక్ పై ఇలాంటి సరదా వీడియో కావాలంటే మాకు కామెంట్ చేసి చెప్పండి. దానిపై కూడా ఇలానే సరదా వీడియో చేసి మీకు అందిస్తాం. అప్పటి వరకు ఆడియోస్ అమిగోస్.